ఒరే సోము, ఆ కాంతమ్మ గారు కూలికి రమ్మని పిలిచారు. వెళ్దామారా? వెళ్దాం సరస్వతి అక్క. నేను అందుకనే నీ దగ్గరికి వచ్చాను. కాంతమ్మ గారు నన్ను కూలికి రమ్మని పిలిచింది. నిన్ను కూడా పిలిచిందా అని అడగడానికి వచ్చాను. ఎప్పుడు వెళ్దాం? రేపే రమ్మని చెప్పింది. రేపేమో నాకు వీలయ్యేలా లేదు. అవునా? రేపేం పనుందిరా నీకు? పిలిచినప్పుడు కూలికి వెళ్ళక, ఒకవేళ నువ్వు కూలి పనికి రాకపోతే కాంతమ్మ గారు వెళ్ళి మళ్ళీ ఆ లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మిని ఎలాగో కూలికి పిలవడం కాంతమ్మ గారికి ఇష్టం లేదు, కానీ ఇక పని జరగాలి కదా, అందుకని నువ్వు రాకపోతే మళ్ళీ ఆ లక్ష్మిని వెళ్ళి పిలుస్తుంది. అనవసరంగా కూలి ఎందుకు పోగొట్టుకుంటావు చెప్పు. అవునా సరస్వతి అక్క? సరే, ఒకసారి అయితే కాంతమ్మకైతే చెప్తాను. నాకు వీలైతే వస్తాను కాంతమ్మ గారు, లేదంటే లేదు అని. ఆగురా, నీతో పాటు నేను కూడా వస్తాను. పద, ఇద్దరం కలిసి కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఏంటి సరస్వతి, నువ్వు సోము ఇద్దరు కలిసి వస్తున్నారేంటి? రేపు కూలికి రమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఏం అడగడానికి వచ్చారు? నేను వస్తానని చెప్పాను కాంతమ్మ గారు, కానీ సోము రేపేదో పని ఉందంట, కూలీ పనికి రాడంట. ఇంకా కూలీ పనికి చేయడానికి ఎవరున్నారు చెప్పు? ఆ రమేష్ ఉంటే వచ్చేవాడు, కానీ వాడి ఉండి ఉండి ఈ రోజే ఊరికి వెళ్ళాడు. 4-5 రోజుల వరకు రాడంట. వీడిని అడుగుతేనేమో వీడేమో రేపు పని ఉంది, నేను రేపు కూలికి పనికి రాను అని చెప్తున్నాడు. మీరే చెప్పండి. అవునా? ఏంట్రా సోము, ఏమైంది? రేపెక్కడికి వెళ్తావురా? ఏం పని ఉంది నీకు? రేపు కాస్త సిటీకి వెళ్లి ఇంట్లోకి కావలసిన సామాన్ కొనుక్కొచ్చుకోవాలి కాంతమ్మ గారు. నాకు చాలా అంటే చాలా పని ఉంది. రేపు సిటీకి వెళ్ళాలి, అందుకని రావడం కుదరదు అని చెప్తున్నాను అంతే. నువ్వు రేపు ఎక్కడికి వెళ్లేది లేదురా సోము. కూలీ పని అయిన తర్వాతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. అయినా రేపు ఒక్క రోజే నాకు కూలీ పని అవసరం ఉంది. నేను ఎల్లుండి వేరే పనికి వెళ్తున్నాను. అయినా కానీ ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఎల్లుండి వెళ్ళు నువ్వు సిటీకి, సరేనా? కూలీ పని అయిపోయిన తర్వాత. ఇప్పుడు నువ్వు రాకపోతే మళ్ళీ నేను లక్ష్మిని పిలవాల్సి ఉంటుందిరా. అందరూ వాళ్ళనే పిలుస్తున్నారు కూలీ పనికి. మనకి అప్పుడప్పుడు కూలీ పనులు దొరుకుతున్నాయి. ఇలాంటి టైంలో వాళ్ళని పిలవడం అవసరమా? అనవసరంగా వాళ్ళు వట్టిగా బ్రతుకుతారు. ఒకరోజు కూలీ పనికి వస్తే ఏమవుతుందిరా? నీ సామాను ఇంక ఎక్స్ట్రాగా కూడా కొనుక్కోవచ్చు ఈ డబ్బులు నీకు జమ అయితే. నేను డబ్బులు కూడా తొందరగానే ఇస్తా అని చెప్తున్నాను కదా. నా మాట విని రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి నువ్వు సిటీకి వెళ్ళు సామాన్ కొనుక్కొని రావడానికి, సరేనా? అవునరా సోము, మేము చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. ఇప్పుడు మేము దాని దగ్గరికి, లక్ష్మి దగ్గరికి వెళ్ళి కూలి పనికి రా లక్ష్మి అంటే ఎగేసుకుంటూ వస్తుంది. అయినా కానీ దాన్ని కూలి పనికి పిలవడం మాకు ఇష్టం లేదురా. అనవసరంగా వాళ్ళెందుకు బ్రతకడం చెప్పు. నువ్వు రేపు ఒక్కరోజు ఆగి సిటీకి వెళ్ళావనుకో, మంచిగా రేపు కూలీ డబ్బులు కూడా వస్తాయి. ఎందుకురా, మేము చెప్తుంది అర్థం చేసుకో. సరే కాంతమ్మ గారు, మీరు ఇంతలా బతిమాలుతున్నారు కాబట్టి ఎల్లుండే వెళ్తానులే సిటీకి. రేపు కూలీ పనికి వస్తాను. అది ఇప్పుడు చక్కటి మాట మాట్లాడావురా సోము. సరే, రేపు ఉదయాన్నే లేచి మీరు కూలీ పనికి తోటలోకి రండి, సరేనా? అలాగే కాంతమ్మ గారు. లక్ష్మి, ఈ రోజు నువ్వు కూలీ పనికి వెళ్ళట్లేదా? నన్నెవరు పిలిచారండి కూలి పనికి వెళ్ళడానికి? ఆ కాంతమ్మ నన్ను ఏమైనా పిలుస్తుందేమో. ఆ సరస్వతితో పాటు కూలి పనికి వెళ్దామని చూస్తే ఆ కండ్ల మంటోళ్ళిద్దరూ అసలు నన్ను కూలి పనికే పిలవలేదండి. వాళ్ళకు వాళ్ళే పదురుకొని వెళ్లారు. అవునా లక్ష్మి, నేను వాళ్ళు నిన్ను పిలిచారేమో అని కూలీ పనికి వెళ్ళలేదా అని అడిగాను. ఆ కాంతమ్మకు ఎంత కుళ్ళుబోతుతనం. మనకసలు ఇంట్లో తినడానికి కూడా సామాను కూడా అయిపోయింది, డబ్బులు కూడా లేవు. ఈ రోజు నువ్వు కూలీ పనికి వెళ్తే వచ్చిన డబ్బులతో మనం ఏమైనా తినడానికి సామాను కొనుక్కొచ్చుకోవచ్చు అనుకున్నాను. ఈ కాంతమ్మ సరస్వతి ఉన్నారే, వాళ్ళకు ఎప్పుడు మన మీద కుళ్ళుబోతుతనమే. అయినా కానీ ఈ ఊర్లో ఎక్కువగా వాళ్ళే కదా కూలీ పనికి వెళ్తారు. ఏదో అప్పుడప్పుడు కూలి పని చేసుకొని బ్రతికే మనలాంటి వాళ్ళపైన కూడా ఇంత కళ్ళమంటతనం ఎందుకో ఏమో తెలియట్లేదు. పోనీలేండి, మనల్ని చూసి ఇలా కొల్లుకునే వారికి ఆ దేవుడు ఏదో ఒక రోజు సమాధానం చెప్తారులేండి. ఓపికతో ఎదురు చూద్దాం. కానీ ఈరోజు మనకు తినడానికి ఇంట్లోకి సామానేం లేదండి. మీరు అలా బజార్కి వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొని రండి. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి మీకు ఎవరైనా తెలిసిన వారుంటే వాళ్ళ దగ్గర తీసుకురండి. ఒకటి చెయ్యండి, మన ఊరి చివరన కిరాణం కొట్టుంది కదండి, ఆ సుబ్బయ్య చాలా మంచివాడు.
వస్తాడు. ఆ అన్నయ్యని అడిగి కొన్ని బియ్యమును అలాగే ఇంట్లోకి కావలసిన కూరగాయలు పప్పులు తీసుకొని రండి, మళ్ళీ వచ్చే నెలలో ఇస్తామని చెప్పండి డబ్బులు. సరేనా? ఆ అన్నయ్య అయితే మనల్ని నమ్ముతాడు, మనల్ని అర్థం చేసుకుంటాడండి. అలాగే లక్ష్మి, తప్పకుండా నేను వెళ్ళి ఆ సుబ్బయ్యని అడుగుతాను. సుబ్బయ్య నిజంగానే మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. సరే లక్ష్మి, నేను సుబ్బయ్య కిరాణం కొట్టుకెళ్ళి మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. నమస్కారం అండి. మీరు ఎవరసలు? ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు. మీ బంధువులు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా? మీరు ఎవరండి? ఎక్కడి నుండి వస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు సురేష్. నేను సిటీ నుండి వస్తున్నాను. సిటీలో మాకు ఒక షాప్ ఉందండి. అందులో పని చేయడానికి 2 వ్యక్తులు కావాలి. వారి కోసమని ఇలా ఊర్లు తిరుక్కుంటూ వస్తున్నాను. మీ ఊరిలో అలాంటి పని చేసేవారు ఎవరైనా ఉన్నారా? అవునా, మీకు పనివారు కావాలా? చెప్పండి చెప్పండి, మేము వస్తాం. నేను సరస్వతి అనే ఒక ఆమె ఉంది, మేమిద్దరం పనికొస్తాం. చెప్పండి, మీ అడ్రస్ ఇవ్వండి. మీ ఊరికి దగ్గర ఉన్న సిటీలో చౌరస్తా ఉంది కదండి, ఆ చౌరస్తాకి ఆపోజిట్ లోనే మా షాప్ ఉంటుంది. అందులోకి వచ్చి మీరిద్దరు డీటెయిల్స్ ఫిల్ చేయండి, సరేనా? మళ్ళీ ఆ సార్ ఎప్పుడు చెప్తే అప్పటి నుండి మీరు పనిలోకి రావాలి. నెల తర్వాతనే మీకు జీతం వస్తుంది. అంటే 1వ తారీఖు జీతం తీసుకుంటే మళ్ళీ నెల 1వ తారీఖు వరకు అప్పుడు మీకు జీతం ఇస్తాం. సరేనా? మీకు ఓకే అయితే రండి. అలాగేనండి. అదే చౌరస్తా ముందున్న జ్యువెలరీ షాప్ ఉంది కదండి, దాని పక్కనే కదా? ఆ షాపేనండి, కొత్తగా పెట్టాము. మీరు రేపు ఉదయాన్నే వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఒకవేళ మేనేజర్ ఓకే అంటే మీరు రేపే పనిలో జాయిన్ కావచ్చు. అవునా? ఇంతకీ జీతం ఎంత ఇస్తారండి? రేపు వస్తాం కానీ. ఒక్కలకి 10,000 ఇస్తామండి. మీరిద్దరు వస్తా అంటున్నారు కదా, మీకు ఇద్దరికి కలిపి 20,000 ఇస్తాము. ఏంటి, 10,000? అలాగే అలాగే, మేము వస్తాము. రేపు ఉదయాన్నే మీ షాప్ ముందే ఉంటాము. మీ షాప్ ఓపెన్ చేయకంటే ముందే మేము వస్తామండి. మేము పనిలోకి వస్తాము. రేపు ఉదయాన్నే వచ్చి మా డీటెయిల్స్ అన్ని ఇస్తాము. సరేనండి, మీరు రేపు ఉదయాన్నే రండి. సరేనా? నేను వెళ్తున్నాను, మరి వెళ్ళొస్తాను. ఈ రామయ్య ఏంటి చాలా సేపు అయింది సుబ్బయ్య కొట్టుకు వెళ్ళి, ఇంకా రావట్లేదేంటి? ఈ సరస్వతికి కాంతమ్మకు ఎందుకు మాపై ఇంత కళ్ళమంటతనమో అర్థం కాదు. నోటికాడికొచ్చిన బుక్కని తీసేసినట్లు చేశారు. అయినా కాని మేము ఆ షాపులోకి పనికి వెళ్తే బాగుండు. మధ్యలో అది కాంతమ్మ వచ్చి అంతా నాశనం చేసింది. దానికి ఎందుకు మేమంటే అంత పగో అర్థం కాదు. మాకొచ్చే పనిని అది లాక్కొని వెళ్ళింది. అయినా కాని ఆ దేవుడున్నాడులే, మాకు కావాల్సింది ఎప్పటికైనా మాకు దక్కిస్తాడు, మా దగ్గరికి రప్పిస్తాడు, మాకు అందిస్తాడు, మా కష్టాన్ని తీరుస్తాడు. ఏంటండి మీరు ఇంతసేపు అయింది సుబ్బయ్య కొట్టుకు వెళ్ళి? కొట్టు మూసేస్తుందా? సుబ్బయ్య లేడా కొట్టులో? ఎందుకని ఇంత ఆలస్యమైంది? లేదు లక్ష్మి, అలాంటిదేం లేదు. సుబ్బయ్య కొట్టు తెరిచే ఉంది. సుబ్బయ్య కూడా కొట్టులోనే ఉన్నాడు. అది కాదు లక్ష్మి, నేను కిరాణం కొట్టుకు వెళ్లి సామాన్ అంతా కొనుక్కొస్తున్నానా, దారిలో ఒకతను కొత్తగా కనిపించాడు. ఎవరండి మీరు కొత్తగా కనిపిస్తున్నారు అని అతన్ని అడిగాను. అయితే అతను సిటీలో ఎవరో కొత్త షాప్ పెడుతున్నారంట, అందులోకి 2 పనివారు కావాలని వెతుక్కుంటూ వచ్చాడు. అతను నాకే కలిశాడు, నేను అతనికే కలిశాను. నేనే అతన్ని ముందు పలకరించాను. అతను వచ్చిన పనిని చెప్పాడు. 2 పనివారు కావాలండి, వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్నాను అని. ఈ గ్యాప్ లో నేను చెప్పుదాం అనుకున్నాను, మేమిద్దరం ఉన్నాము, నా భార్య నేను ఇద్దరం వస్తాము పనికి అని. అంతలోనే ఆ కాంతమ్మ ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియట్లేదు లక్ష్మి. తను మన నోటికాడికి వచ్చిన బుక్కని లాగేసుకొని వెళ్ళింది. తను ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ వెంటనే వచ్చి, మేము వస్తాము, నేను సరస్వతి ఇద్దరము వస్తాము, మీ అడ్రస్ చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి, ఇంతకీ ఎంత ఇస్తారు జీతము అని అన్ని కనుక్కొని వెళ్ళింది. అయితేనేమో సరేనమ్మా, మీరిద్దరు రండి, రేపు ఉదయాన్నే మీరు మా కొట్టుకొచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పనిలో జాయిన్ అవ్వండి అని చెప్పాడు. మనకు నోటి దగ్గరికి వచ్చిన బుక్కని ఆ కాంతమ్మ లాక్కొని వెళ్ళింది. అందుకని చాలా బాధగా ఉంది. అవునా? అంత మంచి అదృష్టం అండి. ఆ కాంతమ్మ ఎక్కడి నుండి వచ్చిందో దయ్యం దాని లెక్క, అది లాక్కొని వెళ్ళింది. పర్లేదులేండి, మనకు కావాల్సింది కూడా దేవుడు మన దగ్గరికి రప్పిస్తాడులే. ఎన్ని రోజులని మనల్ని చూసి వాళ్ళంతగా కుళ్ళుకుంటారు, అయినా కానీ ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. మీరేం బాధపడకండి. రామయ్య, ఒరే రామయ్య, ఇంట్లో ఉన్నావా?
రంగయ్య గారు మీరా? ఏంటండి ఇలా వచ్చారు? అదేరా, మన కూరగాయల తోట ఉన్న మామిడి తోట ఉంది కదా, దాంట్లోకి సంవత్సరానికి సరిపడా కూలీవారు కావాలి. కూలీవారంటే కూలీవారు కాదులే కాని పాలేరుగా ఉండాలి. మీరిద్దరు ఉంటారా అంటే ఏం లేదురా, ఆ పంటని జాగ్రత్తగా కాపాడుకొని కలుపు తీస్తూ ఉండాలి. ఎప్పటికీ నీటిగా ఉండాలి. సరేనా? ఆ తోటని మీరే చూసుకోవాలి. మీకిద్దరికి కలిపి 2 లక్షల జీతం ఇస్తాను సంవత్సరానికి. మీకు ఓకే అంటే రేపు ఉదయాన్నే మీరు పనిలో జాయిన్ కావచ్చు. రంగయ్య గారు ఎంత చక్కటి వార్త చెప్పారండి. తప్పకుండా అండి, నేను లక్ష్మి ఇద్దరం కూడా ఆ మామిడి తోటని అలాగే కూరగాయల తోటని మేము చాలా అంటే చాలా శుభ్రంగా ఉంచుతామండి. చాలా జాగ్రత్తగా కాపాడుతాము. కలుపున్నా కూడా తీస్తామండి. మేము వాటికి కాపలాగా ఉంటాము. చాలా సంతోషం అండి. మేము రేపు ఉదయాన్నే వచ్చి పనిలో జాయిన్ అవుతాము. సరేరా, రేపు ఉదయాన్నే మీరు పనిలోకి రండి. నేను వెళ్ళొస్తాను మరి. చూసారా అండి, ఆ దేవుడు మనల్ని ఎంతగా కరుణించాడో. మంచిగా తినడానికి కూడా ఆ తోటలో చాలా రకాల పండ్లు ఉన్నాయి. అయినా కానీ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనము ఆ వాళ్ళే పెడతారు. అయినా కానీ జమీందారు లాంటి రంగయ్య గారి దగ్గర పని చేయడానికి నిజంగా అదృష్టం ఉండాలి. నమ్మకంగా ఉండే పనివారిని మాత్రమే పనిలో పెట్టుకుంటాడు. అలాంటిది ఆ రంగయ్య మనల్ని పనికి పిలుస్తున్నాడంటే మనపై ఎంత నమ్మకం ఉండాలి చెప్పండి. అవును లక్ష్మి, మంచిగా చక్కటి పని దొరికింది. ఆ 10,000 పని పోయిందేమో అని బాధపడ్డాను, కానీ అంతకంటే మంచి పని దొరికింది. ఆ దేవుడు మనల్ని ఈ విధంగా కరుణించాడు. మంచి వారికి దేవుడు ఎప్పుడైనా మంచే చేస్తాడు. అది ఆలస్యమైనా కూడా మంచే చేస్తాడు.